మీరు స్టూడెంట్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా, లేకపోతే ఒక డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేద్దాం అనుకున్నా, ఈ డిజిటల్ మార్కెటింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం అనుకుంటే మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. కానీ ఒక సిస్టమాటిక్ వే, ఒక ప్రాసెస్ డిజిటల్ మార్కెటింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని ఎవరు చెప్పరు. సో నేను ఈ వీడియోలో క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, లైక్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్ నాకు డిఎం చేశారు ఇన్స్టాగ్రామ్లో ఈ పర్టికులర్ టాపిక్ మీద వీడియో చేయమని. ఎందుకంటే లైక్ వారికి సరిగ్గా గైడ్ చేసిన వాళ్ళు ఎవరు లేరంట. సో వీడియో చేయమని నాకు అడిగితే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ చాలామందికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను కూడా ఈ వీడియో చేస్తున్నా. సో మీలో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఒక A to Z ప్రాసెస్ అనుకోవచ్చు, లేదా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనుకోవచ్చు, ఒక గైడ్ అనుకోవచ్చు, ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బై ద వే, నా పేరు మనీష్. మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇలానే మీకేమైనా డౌట్స్ ఉండి మీరు నా నుంచి ఏమైనా వీడియో ఎక్స్పెక్ట్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. నేను రీసెర్చ్ చేసి తెలుసుకొని మీకోసం వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తా. అర్థమైంది కదా? కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను చాలా వీడియోస్లో చెప్పా, బట్ మళ్ళీ చిన్న బ్రీఫ్ ఇస్తా. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ లేదా ఒక బిజినెస్, ఒక సర్వీస్ని మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి మనీ స్పెండ్ చేసి ఆల్స్ ఆర్గానిక్గా ఆడియన్స్కి రీచ్ అయ్యి లీడ్స్ జనరేట్ చేసి మీ బిజినెస్ లేదా స్టార్టప్ లేదా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడమే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. నేను ఒక 6 ఇంపార్టెంట్ కేటగిరీస్ చెప్తా. ఇప్పుడు చూడండి. ఫస్ట్ SEO, సెకండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, థర్డ్ ఈమెయిల్ మార్కెటింగ్, ఫోర్త్ ఈ గూగుల్ యాడ్స్, ఫిఫ్త్ కంటెంట్ మార్కెటింగ్, అండ్ సిక్స్త్ వన్ అనలిటిక్స్ అండ్ ఆటోమేషన్. ఇక్కడ వరకు మీకు ఓకే కదా? మీకు బాగా తెలిస్తే మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తే నేను ఎవ్రీ వీడియో పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అలానే ఇప్పుడు ఈ వీడియోలో ఒక 6 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, పాయింట్ వైజ్. క్లియర్గా వినండి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి లెర్న్ ఓవర్ వ్యూ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే చెప్పా కదా, డిజిటల్ మార్కెటింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో మీరు వీటి గురించి మొత్తం తెలుసుకోండి. అంటే పర్టికులర్గా ఈ SEO అని చెప్పాను, సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్పాను, ఈమెయిల్ మార్కెటింగ్ అని చెప్పాను, అలా ఒక్కటి నేర్చుకోకుండా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వీటన్నిటి గురించి తెలుసుకోండి. ఎలా యూజ్ అవుతాయి, అసలు ఏ బిజినెసెస్కి బాగా సెట్ అవుతాయి, ఏ బిజినెసెస్కి ఏ కేటగిరీ బాగా సెట్ అవుతుంది. సో ఇవన్నీ మీరు ఓవర్ వ్యూ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి. అర్థమైంది కదా? ఒక బేసిక్స్ ఇన్ ఆల్ కేటగిరీస్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంకా అర్థం అవ్వకపోతే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ SEOని తీసుకుంటా. మీరు ఏం నేర్చుకోవాలంటే వాట్ ఈజ్ SEO, యూజెస్ ఆఫ్ SEO, ఇంకా ఈ SEO ఎలాంటి బ్రాండ్స్కి బాగా యూజ్ అవుతుంది, ఇంక ఇప్పుడు AI వచ్చింది కాబట్టి ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తే మన వర్క్ కొంచెం ఈజీ అండ్ ఇంకా బెటర్ అవ్వగలదు. సో ఇలా ఒక పర్టికులర్ కేటగిరీ గురించే కాకుండా ఉన్న ప్రతి కేటగిరీస్ గురించి ఓవరాల్గా నేర్చుకోండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ షుడ్ డూ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పాయింట్. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, పిక్ వన్ కేటగిరీ. అంటే డిజిటల్ మార్కెటింగ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, మీరు ఓవర్ వ్యూ నేర్చుకున్నారు, ప్రతిదీ ఎలా వర్క్ అవుతుంది ఏంది కదా అని మొత్తం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కేటగిరీస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి పిక్ చేసుకోండి. అది మీరు ఆన్లైన్లో నేర్చుకుంటారో ఆఫ్లైన్లో నేర్చుకుంటారో అనేది మీ ఇష్టం. బట్ అందులో ఒక్క కేటగిరీని పిక్ చేసుకోండి. మీరు అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. అడ్వాన్స్ లెవెల్ అంటే లైక్ ఒక బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్లో మాత్రం నేర్చుకోవాలి. ఒకటే, నేను అన్నీ అని చెప్పడం లేదు, ఏదో ఒకటి పిక్ చేసుకొని ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్చుకోండి. అర్థమైంది కదా? మరి మిగతా కేటగిరీస్ ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది. యాజ్ ఎ బిగినర్గా మీరు అంత ఆలోచించకండి. ఓవర్వ్యూ నేర్చుకుని ఒక కేటగిరీలో ఎక్స్పర్ట్ అవ్వండి, మిగతావి తర్వాత మీకు అర్థమవుతుంది ఏం చేయాలో. సో చెప్పా కదా, ఇలా ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 2. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 3, హౌ టు లెర్న్ బేసిక్స్. మీకు నేను నేర్చుకోమని చెప్పా, ఓవర్వ్యూ తెలుసుకోమని చెప్పా. ఇప్పుడు మీరు బేసిక్స్ కోసం పోయి బయట ఎక్కడో పే చేయక్కలే కదా. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు ఆన్లైన్లో ఫ్రీగా దొరికే కోర్సెస్ అనమాట ఇవి. ఆ ప్లాట్ఫామ్స్ చెప్తా. అందులో మీరు ఒక బేసిక్ ఓవర్వ్యూ అని వస్తుంది డిజిటల్ మార్కెటింగ్ గురించి. అవి ఏంటంటే గూగుల్ డిజిటల్ గ్యారేజ్, మెటా బ్లూ ప్రింట్, ఇంకా హబ్స్పాట్ అకాడమీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో చేస్తాను దీనిపైన, ఫ్రీ కోర్సెస్ ఆన్లైన్ ఎలా నేర్చుకోవాలని. ఆ పర్టికులర్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఈ విధంగా మీరు ఒక బేసిక్స్ అనేవి ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో కూడా బేసిక్స్ మీరు నేర్చుకోవచ్చు. ఓవర్వ్యూ మీకు అర్థమైపోతుంది యూట్యూబ్లో చూస్తే. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా బేసిక్స్ నేర్చుకున్న తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, లైక్ ఓవరాల్గా మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత, ఒక మైండ్ సెట్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేస్తారో లేకపోతే బయట ఇన్స్టిట్యూట్స్కి పోయి చదువుతారో అది మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి.
ఓవరాల్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, సో ఇవన్నీ క్లియర్గా తెలుసుకుని అప్పుడు మీరు పే చేసి కోర్సెస్ నేర్చుకోండి. అర్థమైంది కదా? దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 3. అండ్ ఒక్క డిస్క్లైమర్, మళ్ళీ మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఎక్కడ నేర్చుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి, లేదా ఏ ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలి అని అడగండి. ఆల్రెడీ నేను వీడియో చేసా. అవి కాకుండా ఇంకా మీకు డీప్గా కావాలంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర నచ్చుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే అది కరెక్ట్ కాదు. సో మీరే బాగా రీసెర్చ్ చేసి మంచి సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్న స్పెషలైజేషన్ ఉంటుంది చూసారా, నేను మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి, అందులో ఒకటి పిక్ చేసుకోమని చెప్పా కదా, ఆ ఒక్క కేటగిరీని ప్రొవైడ్ చేసే కోర్సెస్ కూడా ఉంటాయి. సో అలా మీరు సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా పోయి నేర్చుకోండి. అర్థమైంది కదా? మీకు బాగా తెలిస్తే నేను నా వీడియోస్లో ఎవ్రీ వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతా. అలా ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే, నేను ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ చెప్తున్నా కదా, హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఎ బిగినర్ అని. సో మీరు కూడా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు అనమాట. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 4, ఇంక్లూడ్ ఏఐ. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోమను, ఇప్పుడు ఏఐ వస్తుంది, మాకు ఫ్యూచర్ ఉంటుందా లేదా అని మీకు ఒక డౌట్ వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, ఏఐ అనేది డిజిటల్ మార్కెటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ కోర్స్తో పాటు విత్ ఏఐ టూల్స్ నేర్పిస్తున్నారో లేదో చెక్ చేయండి. అంతేగాని నేను చెప్పా, లేకపోతే ఎవడో చెప్పాడు, లేకపోతే యూట్యూబ్లో పర్టికులర్ పర్సన్ చెప్పారని మాత్రం మీరు వెళ్ళిపోకండి. పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసి మాత్రమే వెళ్ళండి. ఏ ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా అనేది పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేయండి. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఈ 4 పాయింట్స్ క్లియర్గా విన్నారు అనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దీంతో పాటు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కంటెంట్ క్రియేట్ చేస్తున్నా రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. అక్కడ నేను ఎవ్రీడే ఒక స్టోరీ పెడతా, ఒక ఏఐ టూల్ మనందరికీ యూజ్ అయ్యేది. సో అక్కడ నుంచి కూడా మీరు ఒక ఏఐ టూల్స్ ఏమున్నాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం 5th పాయింట్కి వెళ్తే, ప్రాక్టీస్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలాంటి కెరీర్ అంటే, ఏదో ఇన్స్టిట్యూట్కో లేదా కాలేజ్కి లేకపోతే ఒక ఏమంటారు ఆన్లైన్ కోర్స్ని పిక్ చేసుకొని చదివేసి నేర్చుకుంటే సరిపోదు. సో మీరు కూర్చొని డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట డిజిటల్ మార్కెటింగ్ అనేది. అసలు ఏ బిజినెసెస్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాయి, సో మీకు అవన్నీ క్లియర్గా తెలియాలి. అప్పుడు మీరు బాగా సస్టైన్ అవ్వగలరు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు ఎప్పుడు బాగా వస్తుందంటే, ఏది ఇన్స్టిట్యూట్స్లోనో లేకపోతే కోర్సెస్ తీసుకుంటే రాదు. అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థమైపోతుంది. అక్కడ నుంచి మీరు చేయాల్సింది ప్రాక్టీస్. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుండాలి. మీరు పర్టికులర్గా ఆ ఫీల్డ్లో ఉంటే ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఏదో పార్ట్ టైం కాకుండా ఫుల్ టైమ్గా ఉంటే మాత్రం యూ షుడ్ ఫుల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. గట్టి గుర్తుపెట్టుకోండి. మేబీ అక్కడక్కడ కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందేమో ఈ ప్రాక్టీస్ ప్రాసెస్లో, మేబీ కొంచెం, మరీ ఎక్కువ కాదు. మీరు ఈ మూవీస్కి పార్టీస్కి స్పెండ్ చేసే అంత మాత్రమే. సో అలాంటప్పుడు స్పెండ్ చేయండి, ఎందుకంటే మీ స్కిల్ అప్లికేట్ చేయడానికే కదా మీరు యూజ్ చేసేది. సో మీకు ఎక్కడైనా కొంచెం మనీ లైక్ నీడ్ అయితే మీ ప్రాక్టీస్ ప్రాసెస్లో స్పెండ్ చేయండి, ఎక్కువగా ఆలోచించద్దు. అర్థమైంది కదా? దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 5. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్ వచ్చేసాం అనమాట వీడియోలో. ఈ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ మార్కెటింగ్లో దీనంత ఇంపార్టెంట్ పాయింట్ ఏది లేదనుకుంటా నేనైతే. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పోర్ట్ఫోలియో. చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక కపుల్ ఆఫ్ క్లయింట్స్ కూడా వర్క్ చేసి ఉంటారు, కానీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోరు. ఈ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకుంటారంటే, సింపుల్గా 1 or 2 క్లయింట్స్కి వర్క్ చేసాం, వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసాం అలా చెప్తారు. కానీ అలా కాదు, మీరు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేశారు, ఎంత మనీ స్పెండ్ చేశారు. ఒకవేళ మనీ గురించి చెప్పకూడదంటే ఇట్స్ యువర్ విష్ అనమాట, లైక్ డిపెండ్స్ ఆన్ క్లయింట్. అలా కాకుండా అనాలిటిక్స్ స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత రీచ్ అయింది, ఎంత ఎంగేజ్మెంట్ వచ్చింది, సో ఇలాంటివన్నీ మీ స్క్రీన్ షాట్ తీసి ఎంత మనీ స్పెండ్ చేస్తే మీ ఈ పర్టికులర్ బిజినెస్కి, ఈ బిజినెస్ సెక్టార్కి ఎంత రీచ్ తెప్పించాం అని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కొత్త క్లయింట్స్కి మీ ఉన్న పోర్ట్ఫోలియోతో చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడ మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు అండ్ మీ మీద ఈజీగా ఒక క్లయింట్కి నమ్మకం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పోర్ట్ఫోలియో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా ప్రెజెంట్ చేయడం పోర్ట్ఫోలియో అనేది వెరీ ఇంపార్టెంట్. అలా కాదు, నేను ఒక బిగినర్ని, నాకు ఇప్పటివరకు వర్క్ చేయడానికి ఏం లేదు, అసలు వర్క్ చేయలేదు, నాకు పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది భయ్యా అంటే, సింపుల్. మీ ఫ్యామిలీలో లేదా మీ ఫ్రెండ్స్లో, మీ సరౌండింగ్స్, నైబర్స్లో ఏదో ఒక 2 బిజినెసెస్ అయినా పక్కా ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో. చేసిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకొని వాళ్ళకి యాడ్ స్పెండ్ చేయండి. అంటే మీ సర్వీస్ ఛార్జ్గా రూపాయి తీసుకోవద్దు ఇనిషియల్ స్టేజ్లో, మీకు పోర్ట్ఫోలియో కావాలంటే. సో వాళ్ళ మనీతో వాళ్ళకి యాడ్స్ రన్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి, మొత్తం మీరేం ఛార్జ్ చేయొద్దు. సో ఇలా మీకు 2-3 మెంబర్స్ వర్క్ చేస్తే చిన్న పోర్ట్ఫోలియో వస్తుంది కదా. సో ఇలా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి యాజ్ ఎ బిగినర్గా. పోర్ట్ఫోలియో అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 6th పాయింట్ ఇది వీడియోలో, లాస్ట్ పాయింట్. పోర్ట్ఫోలియో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఈ పోర్ట్ఫోలియో అనేది మీరు ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్నా,
లేకపోతే జాబ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మీ ఓన్గా మీరు ఏమైనా వర్క్ చేద్దాం అనుకున్నా లైక్ ఏజెన్సీ. సో ఏ విధంగా అయినా డిజిటల్ మార్కెటింగ్లో పోర్ట్ఫోలియో అనేది బాగా యూజ్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ 6 పాయింట్స్ నోట్ చేసుకోండి. మీరు డిజిటల్ మార్కెటింగ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇలా పాయింట్ వైజ్ మీరు వీడియో చూస్తూ లేకపోతే ఎక్కడ నోట్ చేసుకొని దాన్ని బట్టి మీరు పర్ఫెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ చేసి నేర్చుకోండి. అర్థమైంది కదా? అప్పుడు మీరు మంచిగా సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ 100% స్కిల్ ఉండాలి, లేకపోతే అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా హై కాంపిటీషన్ అనమాట ఈ ఫీల్డ్లో. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక డిస్క్లైమర్, అదేంటంటే నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకుని మీకు ఈ పాయింట్స్ అనేవి చెప్తున్నా. అంటే నేను చెప్పని మాత్రం ఫాలో అయిపోకండి. ఏదో ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసా లేకపోతే ఏదో కోర్స్ సజెస్ట్ చేశా అని మీరు అలా బ్లైండ్గా వెళ్ళిపోయి నన్ను నమ్మి అన్నీ చేయకండి. మీరు కూడా రీసెర్చ్ చేయండి. నేను చెప్పేదంతా నా రీసెర్చ్ బట్టే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరు వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది. సో నేనేం చెప్తున్నాను అంటే మీరు కూడా రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోండి. అర్థమైంది కదా? నేను ప్రతి వీడియో స్టార్టింగ్లో డిస్క్లైమర్ ఇస్తున్నా, అలానే అదే డిస్క్లైమర్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చెక్ చేయండి. అర్థమైంది కదా క్లియర్గా? సో రీసెర్చ్ చేయండి. సజెషన్స్ ఇచ్చే వరకే నా పని, మీకు గైడ్ చేయడమే నా పని. లైక్ ఫైనల్ డెసిషన్ టోటల్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. దట్స్ ఇట్. అర్థమైంది కదా క్లియర్గా? అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.